హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అండి సెల్ఫ్ ఐబ్రోస్ ఎలా చేసుకోవాలనేది మీకు చేసుకొని చూపిస్తానండి. నా వీడియోని చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు పెడుతుంటానండి. ఫస్ట్ ఐబ్రోస్కి పౌడర్ రాసుకోవాలండి. పౌడర్ రాసుకొని పైన కిందన రాసుకొని ఐబ్రోస్కి పైన కిందన పౌడర్ రాసుకొని థ్రెడ్ని ఒక పావు మీటర్ వరకు కట్ చేసేసుకోవాలండి. ఐబ్రో థ్రెడ్ని ఇప్పుడు చివరికి రెండు చివర్లు కలిపి ఒక ముడి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకొని ఆ గ్యాప్లో రెండు థ్రెడ్స్ మధ్యలో ఆ గ్యాప్లో బొటన వేలు చూపుడు వేలు రెండు వేలు పెట్టుకోవాలండి. లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్, నెక్స్ట్ తరువాత రైట్ హ్యాండ్ కూడా బొటన వేలు చూపుడు వేలు పెట్టుకొని థ్రెడ్ని టర్న్ చేస్తూ ఉండాలండి. రైట్ హ్యాండ్తో టర్న్ చేస్తూ ఉండాలి. సరే, రైట్ హ్యాండ్తో టర్న్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు థ్రెడ్ని టైట్గా పట్టుకొని రైట్ ఐకి ఫస్ట్ చేసుకోవాలండి. రైట్ ఐ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ముందుకు వెళ్తూ వెనక్కి మూవ్ చేస్తూ ఉండాలండి. అలా ముందుకు వెళ్తూ ఉంటే బ్యాక్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ హెయిర్ని పట్టుకుంటుందండి. అందుకు మనం టైట్గా లాగి పట్టుకోవాలి. సరే, ముందుకు వెళ్తూ ఉంటుంది, వెనక గ్యాప్లోన ఆ హెయిర్ అనేది లాక్ అవుద్ది. అలాంటప్పుడు మనము ఫ్రంట్ నుంచి థ్రెడ్ని పుష్ చేస్తున్నట్లు వెనక్కి కానీ మనం మధ్యన రౌండ్ ఉంది కదండి, దాన్ని మనం ఇలా ముందుకి నెట్టినట్లు నెడుతుంటే వెనక్కి హెయిర్ అనేది లాక్ అయ్యి థ్రెడ్లోన ఇరుక్కుపోయి కట్ అవుతుందండి. కట్ అవ్వడం అంటే రూట్స్ నుంచి వస్తుంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మీరు కూడాను చాలా నీట్గా వస్తుంది. అంటే మరి మీరు ఇంట్లో చేసుకోవాలని అనుకుంటే ప్రతిసారి వెళ్ళలేరు కదా, కొన్ని అర్జెంటుగా ఇంట్లో చేసుకోవాలి, బయటికి వెళ్ళే పరిస్థితి వీలవ్వకపోయినప్పుడు మీరు ఇంట్లో ఇలా చేసేసుకోండి. సింపుల్గా మీకు ఎంతవరకు వస్తే అంతవరకు ట్రై చేస్తూ ఉండండి. మీరు అలా ట్రై చేస్తూ ఉంటే మీకే వస్తుంది. అందరూ పార్లర్కి రాలేరు కదండి, కొన్ని సమయాల్లో ఇది యూజ్ అవుద్ది. మీరందరూ ట్రై చేయండి. ఇదే విధంగా పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు హెయిర్ అనేది ఆ గ్యాప్లోకి వెళ్తేనే మీరు ముందు నుంచి వెనక్కి పంపించేటప్పుడు అది రోల్ లాగా ఉంది కదండి, అది ముందు నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ గ్యాప్లో హెయిర్ లాక్ అవుతుందండి. లాక్ అయ్యేటప్పుడు మనకి హెయిర్ అనేది రిమూవ్ అవుద్ది. ఇప్పుడు సెంటర్లో తీసేసుకోవాలండి. సెంటర్లో చాలామందికి హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల స్టిక్కర్ పెట్టుకుంటే ఉండదు, పడిపోద్ది అని అంటున్నారండి చాలామంది. అందుకు సెంటర్లో కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్ హెడ్ తీసుకోవాలండి. ఫోర్ హెడ్ తీసుకోవడం వల్ల ఫేస్ అనేది కొంచెం బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది కదండి, పొడుగ్గా ఉంటుంది. ఆ పొడుగ్గా ఉన్న హెయిర్ని కట్ చేసుకోవాలి. కొంతమందికి ఫ్రంట్ నుంచి కటింగ్ కట్ చేయడం అవ్వకపోతే బ్యాక్ నుంచి కూడా కట్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ నుంచి కూడా కట్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా ట్రై చేయండి. ఐబ్రోస్ తీసేటప్పుడు అంటే చాలా టైట్గా లాగి పట్టుకోవాలి. ఫస్ట్ ఇది సెల్ఫ్ థ్రెడ్డింగ్ కాబట్టి దీనికి పట్టుకునే అవసరం మాత్రం ఉండదండి. అదే నార్మల్గా పార్లర్కి వచ్చి చేసుకున్నారనుకోండి, టైట్గా లాగి పట్టుకుంటేనే పెయిన్ అనేది రాదు. చాలామంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదండి, అటువంటి వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు సెల్ఫ్ థ్రెడ్డింగ్స్ మాత్రం చేసుకోకండి. ఎందుకంటే మీరు పార్లర్కి వచ్చి చేసేటప్పటికి ఎలా అంత నీట్గా చేసినా ఒక్కటైనా కట్ అవుతుంది, బాగా సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు. అందుకు మీరు ఇలా సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకున్నారనుకో, సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు ప్రాబ్లం వస్తుందండి, కట్ అవుతుంది. అందుకు సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకోకండి సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు నేర్చుకోవచ్చండి, నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ చేసుకోకండి. సరే, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు లెఫ్ట్ ఐ ఎలా చేస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ ఐ కూడా బ్యాక్ నుంచి
ఫ్రంట్కి వస్తుంది, చూసారా? బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్తుంది. రైట్ ఏంటంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్ళాము, ఇది బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది. దీన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, కానీ చాలా పెయిన్ వస్తుందండి. చూస్తూ జాగ్రత్తగా కన్నును పట్టు పెట్టుకొని, మరీ సెన్సిటివ్ ఉండే వాళ్ళు కాకుండా నార్మల్ స్కిన్ ఎవరైనా చేసేసుకోండి, పూర్తిగా స్కిన్ సెన్సిటివ్ ఉండే వాళ్ళు కాకుండా. ఇప్పుడు నెక్స్ట్ పైన చేసుకోవాలండి. పైన కూడా సేమ్ అదే మాదిరిగా చేసుకోవాలి, లెవెల్గా వీడియోలో చూపిస్తునే విధంగా. ఇప్పుడు సైడ్స్ నీట్గా చేసుకోవాలండి. చివర అనేది కట్ అవ్వకుండా చూసుకోండి. చివర మనకి ఎంత షార్ప్గా ఉంటే ఐబ్రోస్ అంత నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటండి, ఐబ్రోస్ చాలామందికి పల్చిగా ఉంటుంది. నాకు పల్చిగా ఉంది ఐబ్రోస్, నేనేముంది చేసుకుంటాను అనేసి అంటారు. కానీ ఐబ్రోస్ పల్చిగా ఉన్న ఐబ్రోస్ చేసుకోవడం వల్ల థిక్నెస్ పెరుగుతూ ఉంటుందండి. అలా చేసుకునడం వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ పెరిగి షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఇప్పుడు చేసుకొని నెక్స్ట్ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చి చూసారా, ఎక్స్ట్రా కట్ అయ్యాక కొంచెం హెయిర్ ఉంటుంది, షార్ట్ హెయిర్, దాన్ని రిమూవ్ చేసుకొని లెవెల్గా చేసుకోవాలండి. చూసారా, ఐబ్రో చేసుకునే తర్వాత అండి చాలా నీట్గా వస్తుంది. మనం ఏదైనా జెల్ రాసుకుంటే పెయిన్ అనేది తగ్గుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు ఎన్నో పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.